హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆలూ బజ్జీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీ అందరితో షేర్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పినట్టు ఇట్లా సింపుల్గా ఆలూ బజ్జీ అయితే ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆలూ బజ్జీ వచ్చేసి అయితే నేను మా పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ కోసం అని చెప్పేసి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా ఇంట్లోనైతే రెగ్యులర్గా ఆలు ఉంటుంది, ప్లస్ శనగపిండి కూడా ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నేనైతే చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఫస్ట్ నేను చెప్పినట్టు మీరు కూడా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 2 చిన్న సైజు ఇట్లా ఆలుగడ్డలను అయితే తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజులో ఉన్నది ఒక్కటి తీసుకున్నాం అనుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఒక్క ఆలుతో ప్రిపేర్ చేసినా కానీ మనకి స్లైసెస్ అనేవి ఎక్కువనే వస్తాయి కాబట్టి సో పెద్ద సైజ్ అయితే ఒకటి తీసుకోండి, చిన్నవి అయితే 2 తీసుకోండి. సో వీటి పైన ఉన్న పొట్టును మొత్తం తీసేసి అయితే ఇప్పుడైతే నైఫ్తోనైతే స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను అన్నమాట. మీ దగ్గర ఆలూ స్లైసర్ ఉందనుకోండి, ఇట్లా బజ్జీలకైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేదన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ నేను నైఫ్తో కట్ చేస్తున్నాను కదా, ఇట్లనైనా కట్ చేయొచ్చు అన్నమాట. ఇట్లా కట్ చేసినా పర్వాలేదండి, మనకి స్లైసెస్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ప్లస్ మరీ మందంగా కాకుండా అలా అని పల్చగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేటట్టు అయితే ఈ ఆలూని స్లైసెస్ అయితే కట్ చేసుకోవాలి. పర్లేదండి, ఇట్లా నైఫ్తో కట్ చేసినా కానీ మనకి స్లైసెస్ అనేవి ఈజీగానే కట్ చేసుకోవచ్చు. నేనైతే మా ఇంట్లోనైతే ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ ఇట్లా నైఫ్తోనే కట్ చేస్తున్నాను అనమాట. మీరు ఈసారి ప్రిపేర్ చేసేటప్పుడు నేను చెప్పినట్టు ఇట్లా నైఫ్తో కట్ చేసి అయితే ఆలూ బజ్జీ ప్రిపేర్ చేయండి. సో 2 ఆలూని అయితే ఈ విధంగానే కట్ చేసి అయితే తీసుకున్నాను. సో చూసిలా మనకైతే స్లైసెస్ అయితే చాలా మంచిగా వచ్చాయి. ఏదో ఒకటి కొంచెం షేప్ అనేది అటు ఇటు అవుతుంది కానీ పర్లేదు, అన్నీ మంచిగానే వచ్చాయి అన్నమాట. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే కొన్ని వాటర్ తీసుకొని మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూ స్లైసెస్ని మొత్తం అయితే వాటర్లోకి యాడ్ చేసుకొని వీటిని ఒక 2-3 సార్లు అయినా కానీ నీట్గా వాష్ చేయాలన్నమాట. ఇలా వాష్ చేసినప్పుడు చూడండి మనకి వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది, అంటే వైట్గా అవుతుందన్నమాట. ఇలా అయినా ఈ వాటర్ని మొత్తం తీసేసి మళ్ళీ వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసి తిరిగి ఇందులోకి మళ్ళీ వాటర్ వేసి అయితే ఇట్లా పక్కన పెట్టేసినాను. మనం ఎప్పుడైనా ఆలూ బజ్జీ ప్రిపేర్ చేయడానికి కాస్త టైం పట్టింది అనుకోండి, ఇట్లా వాటర్లో ఉంచేసామంటే మనకి ఆలూ అనేది కలర్ చేంజ్ కాకుండా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఒక గిన్నెనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండిని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు బియ్యపిండి వేస్ట్ చేయడం వలన ఆలూ బజ్జీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. సో మా ఇంట్లో కాస్త కారం అనేది ఎక్కువనే తింటాం కాబట్టి 1 స్పూన్ వేసాను. తక్కువ తింటాం అనుకునే వాళ్ళు 1/2 వేసారంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు వాము వేస్తున్నాను. వాము అనేది ఎప్పుడైనా కానీ డైరెక్ట్గా వేయకుండా కొంచెం ఇట్లా చేతిలో వేసి నలిపి వేసామనుకోండి, వాము ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ప్లస్ బజ్జీలో వాము వేస్ట్ చేయడం వలన మనకి డైజెషన్కి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇందులోనే 1/2 స్పూన్ వరకు వంట సోడాని కూడా యాడ్ చేస్తున్నాను. వంట సోడా వేయడం ఇష్టం లేదన్న వాళ్ళు వేడి నూనెను ఒక 2 స్పూన్స్ వేసి మిక్స్ చేసామంటే సరిపోతుందన్నమాట. సో నేను వంట సోడాని వేసాను కాబట్టి ఆయిల్ అయితే ఏం వేయడం లేదు. సో ఒకసారి అయితే స్పూన్తోని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇట్లా మిక్స్ చేయడం వలన ఉప్పు కారం అనేది పిండికి కరెక్ట్గా పడుతుంది. ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం ముద్దలాగా ఉండేటట్టు కలుపుకొని తర్వాతకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ అయితే కలుపుకోవాలి. పిండి అనేది మనకి మంచిగా క్రీమీ టెక్స్చర్ రావాలి. ప్లస్ ఉండలేం లేకుండా కలుపుకోవాలి. అలా అయితేనే ఆలూ బజ్జీ అనేది కరెక్ట్గా వస్తుంది. సో చూసిలా పిండి అయితే నేను మంచిగా ఇట్లా కలుపుకున్నాను. అయితే ఇక్కడ చూపిస్తున్న కప్తోనైతే 1 కప్పు వరకు శనగపిండిని అయితే తీసుకున్నాను కదా, అదే కప్తోని 1 కప్పు వాటర్ తీసుకున్నాను అనమాట. 3/4 కప్పు వరకు వాటర్ అయితే ఈ పిండిలో పట్టింది. జస్ట్ 1/2 కప్పు వరకు వాటర్ అయితే మిగిలిందనమాట. సో మీరు ఇట్లా కొలిచి తీసుకొని అయినా కానీ పిండిని అయితే ఈజీగా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని కూడా పక్కన పెట్టేసుకోవాలి.
ఈ పిండి కలిపేంత వరకు ఆలు అనేది అయితే వాటర్లోనే ఉంచేసానన్నమాట. ఇప్పుడు ఆలునైతే ఒక ప్లేట్లోకి వాటర్ ఏం లేకుండా తీసుకుంటున్నాను. మనం వాటర్తోని బజ్జీలు వేసామనుకోండి, అంటే ఈ ఆలుకి వాటర్ ఉండి పిండి అనేది అంత కరెక్ట్గా పట్టదనమాట. కాబట్టి ఆలునైతే వాటర్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని పక్కన పెట్టేయాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టేసినాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాతకి ఆలు బజ్జీని అయితే వేసేస్తున్నాను. ఆలు బజ్జీ వేయడం అయితే చాలా సింపుల్ అండి. ఒక్కొక్క స్లైస్ని తీసుకుంటూ ఈ విధంగా పిండిలో 2 సైడ్స్ తిప్పుకుంటూ పిండిని మంచిగా పట్టించి ఎడ్జ్ పిండి ఉంటుంది కదా, దాన్ని అయితే బౌల్లోకి ఇట్లా అని వేసుకోవాలి. ఇలా వేయడం వలన ఆయిల్లో ఏంటంటే ఓన్లీ బజ్జే పడుతుంది కానీ ఎక్స్ట్రా పిండి అనేది పడకుండా మంచిగా వస్తాయి అన్నమాట. సో నేనైతే ఒకటేసారి నాకు బజ్జీలు వేయనికి వీలు కాలేదు కాబట్టి 2-3 బ్యాచెస్ కిందనైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. సో మనం వేసినప్పుడు ఏంటంటే బజ్జీలు అనేవి లోపల ఉంటాయి. సో వెంటనే గరిటెనైతే పెట్టమాకండి, అవి కాలుతున్న కొద్దీ అవే మంచిగా పైకి తేలుతాయి అన్నమాట. సో అప్పుడు 2 సైడ్స్ తిప్పుకుంటూ వీటిని అయితే మంచిగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారనుకోండి, మనకి లోపడున్న ఆలు కూడా చక్కగా ఉడికిపోతుందన్నమాట. మరి హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి పైన మాడిపోతుంది, బట్ లోపల మాత్రం పిండి అలాగే ఉంటుంది. కాబట్టి లో టు మీడియంలో పెట్టుకుంటూ మరి ఈ ఆలు బజ్జీని అయితే మంచిగా కాల్చుకోవాలి. సో ఇలా కాలిన తర్వాతకి అయితే స్టెయినర్లోకి తీసేసుకొని 1 నిమిషం పాటైనా అలాగే ఉంచామనుకోండి, ఇందులో ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. సో చూడండి, మనకి కలర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మిగిలిన పిండిని అలాగే స్లైసెస్ ఉన్నాయి కదా, ఇవైతే సెకండ్ బ్యాచ్ కిందనైతే వేసేస్తున్నాను. ఎప్పుడైనా ఆలు బజ్జీ తినాలి అని అనిపించింది అనుకోండి, నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బట్ బయట నుండి కొనుక్కొచ్చుకొని అయితే అస్సలే తినమన్నమాట. సో మిరపకాయ బజ్జీలు కానీ అదే బజ్జీలు అయినా కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టయితే ట్రై చేయండి. చాలా తక్కువ టైంలోనే ఇట్లా సింపుల్ అండ్ టేస్టీగానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసిలా ఈ విధంగా నేను స్లైస్ని ముంచి ఎక్స్ట్రా పిండి అనేది ఆయిల్లో పడకుండా మంచిగా వస్తాయన్నమాట. ఇది ఒక చిన్న టిప్ అనే చెప్పుకోవచ్చు. అంటే ఇట్లా ఆలు బజ్జీ కాదు, మిరపకాయ బజ్జీలు కూడా ఇదే విధంగా అన్నామనుకోండి, ఎక్స్ట్రా పిండి అనేది అసలు ఆయిల్లో పడదనమాట. సో వీటిని కూడా 2 సైడ్స్ తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. ప్లస్ మీకు ఇంకోటి చెప్పాలి, ఈ ఆలు బజ్జీ కాలడానికి అయితే మరీ ఎక్కువ టైం ఏం పట్టదు. జస్ట్ 2 నుంచి 3 నిమిషాల లోపలనే మనకి ఆలు అనేది చక్కగా ఫ్రై అయిపోతుందన్నమాట. సో చూసిలా ఫైనల్లీ అయితే వేడిగా ఆలు బజ్జీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. వీలైతే మీరు కూడా ట్రై చేసి ఈ ఆలు బజ్జీ ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.